వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. 3 పార్టీలు కలవటం వల్ల ప్లస్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అదే రైస్ కానివ్వండి, లేకపోతే కేకే సర్వే కానీ, ఇప్పుడు 1 year తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఎవరు గెలుస్తారు ఓడతారని చేశారా? కాదు కదా. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద ఏ అంశాల మీద వ్యతిరేకత ఉంది, ఎందుకు వ్యతిరేకత ఉంది అనేటువంటి అంశాల మీద చేశారు. ఈ విధమైనటువంటి సర్వేలు జరగటం అనేటువంటిది వాళ్ళు స్వచ్ఛందంగా చేసినా మంచిదే, సమాజానికి మంచిదే. ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడింది, ఎమ్మెల్యేలు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళ పనితీరు ఎలా ఉంది ప్రజల విషయంలో, లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో అని ఒక ఇష్యూని ఒక సర్వే చేసి బయటకు వదిలితే వాళ్ళు సరి చేసుకోవడానికన్నా అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడిప్పుడుగా ఇంకా 4 సంవత్సరాల సమయం ఇచ్చారు ప్రజలు. ఆల్రెడీ వాళ్ళకి 5 ఏళ్ల సమయం ఇచ్చి ఓటు వేశారు. ఇంకా 4 ఏళ్ళు వీళ్ళు దందాలు చేసినా, దాష్టికాలు చేసినా, వీళ్ళు అవినీతి చేసినా, కుంభకోణాలు చేసినా, మనకున్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా మనకున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఓటేసిన తర్వాత 5 ఏళ్ళు వాళ్లే ఎమ్మెల్యే, వాళ్లే ఎంపీ. ఆ ప్రభుత్వం ఎక్కడికి పోదు. వాళ్ళంతటి వాళ్ళు ఏదన్నా ముగ్గురు కొట్లాట ఆడుకొని కూలిపోతే తప్ప ప్రభుత్వము. కాబట్టి ఈ సర్వేల వల్ల ఏమిటి అంటే ఎమ్మెల్యేలు ఏ తప్పులు చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించండి. నాకు తెలిసి అయితే మీరు రైస్ సర్వే కానీ లేకపోతే కేకే కానివ్వండి, 164 స్థానాలు అని అంటే 164 ఎవరు? కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు అండి. నేనేమంటానంటే 175లో 175లో 1-2 మినహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట కూడా అండి. నేను ఎందుకంటే ఆడ కూడా తెలుగుదేశం ఇన్ఛార్జ్ పేరుతో వీళ్ళే పెత్తనం చేస్తారు, లేకపోతే జనసేన ఉంటే జనసేన వాళ్ళు పెత్తనం చేస్తారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేది ఏం లేదు. ఒక్కడే చెప్తాను, ఏవైతే ప్రజలకు సంబంధించినటువంటి కుంభకోణాలు ఉన్నాయో, మద్యం కుంభకోణం ఇప్పుడు జరుగుతుందా, జరగటం లేదా? మద్యం షాపులు కానీ బెల్ట్ షాపులు కానివ్వండి విచ్చలవిడిగా నడుస్తున్నాయా లేదా? ఎమ్మెల్యేలందరి పాత్ర ఉందా లేదా దాంట్లో? అదే విధంగా రేషన్ మాఫియా ఇప్పుడు కూడా గ్రామాల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి దగ్గర నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బియ్యం అయితే రేషన్ మాఫియా నడుస్తుంది కదా. ఎమ్మెల్యేల పాత్ర ఉంది కదా, మంత్రుల పాత్ర ఉంది కదా. ఇది కూటమికి సంబంధించినటువంటి వాళ్లే కదా. ఇసుక ఎక్కడైతే అందుబాటులో ఉందో ఇసుకకు సంబంధించినటువంటి మొత్తం దందా నడుస్తుంది కదా. ఇసుకకు సంబంధించినటువంటి ఏ విధంగా రాష్ట్రాలను దాటి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా ఇష్టారాజ్యాన్ని చేస్తున్నారని తెలుసు కదా. అదే విధంగా భూములకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఎలా జరుగుతున్నాయి, ఎమ్మెల్యేల పాత్ర ఏంటి, అదే విధంగా గనులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది, ఇవన్నీ కూడా నేను మీరు చెప్తే నమ్మరు, లేకపోతే ఒప్పుకోరు కూడా. సజ్జా అజయ్ గారు వాళ్ళ అనుకూల మీడియా, ఎందుకంటే ఇప్పుడు మీడియాలన్నీ తెలుగుదేశానికి అనుకూల మీడియాలు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలని ఇది బహిరంగరాజ్యం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, అదే విధంగా ఈ ఛానల్స్, వీటిలో TV5 వీటిలో వచ్చేటువంటి కథనాలు మీరు చూసుకోండి. 12 నెలల్లో వచ్చినటువంటి మీ ఎమ్మెల్యేల మీద, మీ మంత్రుల మీద, మీ ఎంపీల మీద వచ్చినటువంటి అక్రమాలు, వ్యవహారం ఎన్నిటి మీద, ఇవన్నీ జరుగుతున్నటువంటి దాని మీద అసంతృప్తి లేకుండా ఎలా ఉంటది? నేను 175లో వేళ్లుతో లెక్కించగలిగినటువంటి 4-5 స్థానాలు తప్ప అన్ని చోట్ల ఈ దందాలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ప్రజలు తిరుగుబాటు చేయరంటే తిరుగుబాటు చేయరండి. ఒకటే వచ్చిన తర్వాత ఓటు వేసే చోట సమయంలో నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. కృష్ణాంజనేయులు గారు, యూఆర్ ట్రైయింగ్ టు ఎగ్జాగరేట్ ది ఇష్యూ అండి. అన్ని చోట్ల కాదు, మెజారిటీ కాదు, 40-50 స్థానాల్లో ఉంది, అది ఖచ్చితం. అది మీరు అన్నట్టు వాళ్ళ అనుకూల మీడియా రాసింది కూడా అదే, వాస్తవం కూడా అదే. వీళ్ళ సర్వే రిపోర్ట్స్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒకసారి అజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. అజయ్ కుమార్ గారు, సో ఈ లిక్కర్ శాండ్ నిన్న వర్మ గారు మాట్లాడారు, మీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడితే ఆయన్ని బదనాం చేసే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. సరే, వర్గపోరా, ఇంకోట ఐడెంటిటీ క్రైసిస్ అవన్నీ పక్కన పెడితే అందులో వాస్తవాలు ఉన్నాయి. ఈ 40-45 పాయింట్లు ఎవరు చెప్పినా అదే చెబుతున్నారు. ఈయన కొంచెం స్పెసిఫిక్గా వెళ్ళారు. ఉత్తరాంధ్ర గురించి 17 మంది మీద వ్యతిరేకత ఉంది, 9 మంది మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది. కేకే గారి సర్వేలో ఏంటంటే 19 మందిలో 4 జనసేన, 2 బీజేపీ, మిగిలిన వాళ్ళందరూ తెలుగుదేశం, అంటే 13 మంది ఉన్నారు దగ్గర. ఇప్పుడు ఈ విషయం మీద సీఎం గారు ఎప్పటి నుంచో వాళ్ళని వ్యక్తిగతంగా పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. అంటే ఆయన ఆ మర్యాద సంప్రదాయం ఉంది కాబట్టి మార్చుకోండి మీ తీరు అని. ఏం లేదు, బెబ్బే, ఎప్పటికీ అదే పరిస్థితి. అదే మరి వాళ్ళు రాస్తున్నారు. అంటే ఆయన ఇంకో మాట అన్నారు, మీరు 1 టైం ఎమ్మెల్యేస్గా మిగలమాకండి అన్నారు. దాంట్లోనే ఇంత అర్థం ఉంది ఒక్క సెంటెన్స్లో. అంటే ఇంకంతకంటే ఏం చెప్తారు పెద్ద ఆయన? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం వస్తేవన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రజలు మనల్ని గమనిస్తున్నారు, ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, మంచి చేయండి. తప్పు చేస్తే మీరు 1 టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారు, ఇంకెవరికి అవకాశం ఇవ్వను నేను, అది మీ కర్మకే వదిలేస్తున్నాను అని చెప్పేసి.
నిన్న ఏదైతే 2 సంస్థలు సర్వేలు ఇచ్చాయో ఆ సర్వేల ప్రకారం కూడా, ఎందుకంటే సార్ నేనే చెప్తున్నాను కదా, ఇప్పుడు 12 నెలలు అవుతుంది మేము కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలకి చేయాల్సిన మంచి మేము ప్రజలకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మేము చేసుకుంటూ వెళ్తున్నాం. అదే విధంగా ఎక్కడైతే కొంతమంది ఎమ్మెల్యేల మీద నెగిటివిటీ వచ్చిందో ఆ నెగిటివిటీ కార్యకర్తల ద్వారా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే, ఏ కార్యకర్త అయితే ఆ రోజు పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేశాడో, ఎవరైతే పోరాడి, ఎందుకంటే సార్ ఈరోజు గెలిచిన ఎమ్మెల్యే కంటే ఎక్కువ కష్టపడిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడా అంటే అది ఏ పార్టీ అయినా సరే, ఆల్ ద పార్టీస్ కార్యకర్త. ఎందుకంటే కార్యకర్త అనేవాడు జెండా మొయ్యకపోతే ఏ పార్టీ కూడా గెలవదండి, ఏ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా నెగ్గడం. ఈరోజు అటువంటి ఒక కార్యకర్తల్ని పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా అసంతృప్తి మొదలవుతుంది. ఈరోజు ఇందాక పెద్దలు కృష్ణాంజలి గారు చెప్పినట్టు కూడా అనుకూల మీడియా, సరే ఎవరికైనా అనుకూల మీడియా, ఆకుల మీడియా, ఈకుల మీడియా పక్కన పెడితే కొన్ని మీడియా వాళ్ళు రాస్తున్నారు పలానా నియోజకవర్గంలో పలానా శాసనసభ్యుడు ఈ విధంగా ఇన్ని దందాలు చేస్తున్నారు అనేది. ఇప్పుడు నేనేమంటాను సార్, నేను దాన్ని సమర్థించను, అక్కడ తప్పు జరగలేదు నేనేం చెప్పను. ఇప్పుడు నిప్పు లేని పొగరాదు కదా సార్. ఎక్కడన్నా సరే కొన్ని ప్లేసెస్ లో తప్పు జరిగితేనే తప్పు వెలికి తీస్తారు. ఈరోజు కొన్ని సర్వే సంస్థలు ఈ సంవత్సర కాలంలో జరిగిన పరిపాలన మీద ఒక సర్వే సంస్థలు చెప్పాయంటే దాన్ని మనం సరిదిద్దుకోవాలా. ఈరోజు మనం దోచుకోవటం కోసమో దాచుకోవటం కోసమో మనకి ఈరోజు ప్రజలు ఈ అధికారాన్ని కట్టబెట్టలేదా గుర్తుపెట్టుకోవాలా. సజ్జా అజయ్ కుమార్ గారు, నేను ఆ కేకే గారు ఒక మాట అన్నారు ఇంటర్వ్యూలో, మాకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో కూడా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం జనరల్గా బిజినెస్లో మాట్లాడుకుంటాం. నేను 40 కోట్లు పెట్టినప్పుడు నాకున్నది 5 ఏళ్ల పరిమిత కాలం, నేను తెచ్చుకోవాలి కదా అనే ఆలోచన ధోరణి ప్రబలిపోయింది అనే మాట స్పష్టంగా హీ హాస్ అండర్స్కోర్డ్ దట్. నా నెక్స్ట్ పాయింట్ కూడా అదే, మీరు చెప్పకుండా అదే చెప్దాం అనుకుంటాను. ఎందుకంటే ఈ మధ్య రాజకీయం ఏమైపోయిందంటే వల్దేవన్ గారు, వ్యాపారం అయిపోయింది, ఇట్స్ బిజినెస్. ఎందుకంటే నేను వస్తున్నా సార్, ఇప్పుడు ఎవరో ఒకరు సార్, ఇప్పుడు ఏ పార్టీ అనేది, ఇప్పుడు ఈ రోజు గెలిచిన పార్టీ ఓడిపోయిన పార్టీ అని కాదు, ప్రతి పార్టీలో కూడా ఏమవుతుందంటే ఒకడు వస్తున్నాడు బ్యాగ్ ఎట్టుకొని, సార్ నేను ప్రజల్ని ఉద్ధరిస్తా అంటున్నారు, సీట్ తీసుకుంటున్నారు, గెలిచిన తర్వాత ఏమైందంటే వాళ్ళని ఉద్ధరించుకుంటారు. ఈ రోజు మేము గెలిచామని ఇంకొకరు ఓడారనో లేకపోతే మా దగ్గర సీట్లు ఉన్నాయని ఇంకొక దగ్గర లేవని కాదు సార్. ఇది టు బి ఫ్రాంక్, ఇది వాస్తవం, రాజకీయాల్లో జరుగుతున్న వాస్తవం ఇది. నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ప్రజలకు సేవ చేయడానికే రండి. ఇప్పుడు సార్, ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఎన్ని 100 కోట్లు సంపాదించుకుంటారు సార్, ఎవడన్నా చచ్చిపోతే 6 అడుగులు నేలలో పడుకోవాలా. బెస్ట్ ఉదాహరణ కోవిడ్ సార్. కోవిడ్ లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు, అందులో కోట్లాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. కుటుంబాలు లేచిపోతే కనీసం వాళ్ళ శవాన్ని టచ్ చేసేటోడు దొరకలేదు ఆ రోజు, ఆ శవాన్ని భూమిలో పడుకోబెట్టేటోడు దొరకలేదు ఆ రోజు. ఈ రోజు నేను అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను సార్, ఏ రాజకీయ నాయకుడైనా సరే తినడానికి బ్రతకడానికి ఉండటానికి ఉంటే చాలు, వేలాది కోట్ల రూపాయలు వెనకేసుకొని మనం సచ్చిన తర్వాత దాన్ని ఎవడు చూస్తారో కూడా ఎవడికి తెలియదు సార్. రైట్. అయితే మీరు ఒక పాయింట్ చెప్పాలి సార్ వాసుదేవన్ గారు, ఈ బ్లేమ్ గేమ్ అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సజ్జా అజయ్ గారు చెప్పినట్టుగా డబ్బులు తీసుకొని కట్టలు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ కావాలి అని అంటే ఎలా అవుతారు? మీ ఒక పార్టీ, మీ తెలుగుదేశం పార్టీ గురించి చెప్తా అండి, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కు సంబంధం లేకుండా, లేకపోతే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే పిక్ చేసి వాళ్ళకే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఆ విధంగా డబ్బులు 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు కరప్షన్ చేస్తుంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం అవ్వకుండా ఏం చేయగలుగుతారని నేను అడుగుతున్నాను. సానా సతీష్ అనేటువంటి ఒక హవాలాకు సంబంధించినటువంటి వాళ్ళు చేసేటువంటి వాళ్ళందరికీ ఈ రోజు మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ రోజు రాజ్యసభ సీట్లు వచ్చాయి. నిరూపణ కాలేదు కదండి, ఆరోపణలు నిరూపణ కాలేదు కదా. We cannot give a blanket statement. మీ పార్టీ ఈ రోజున ఎందుకు ఎదుర్కొంటుంది? కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో మద్యం కుంభకోణంలో ఎవరున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి? దీన్ని బ్లేమ్ చేయాలి అంటే ఇలాంటి దాన్ని డబ్బులకు సంబంధించినటువంటి రాజకీయాలు, పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకత్వమే బాధ్యత వహించాలి. వాళ్ళే ఒకసారి వెంకరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకరెడ్డి గారు 2 సర్వేలు అంతమంది మీద వ్యతిరేకత ఉంది అని కూటమి గురించి మాట్లాడే కానీ మీ గురించి ఒక్క సెంటీమీటర్ మాట్లాడలా. మీరు ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. ఎన్ని బి కాంప్లెక్స్లు ఇచ్చినా, విటమిన్ టాబ్లెట్స్ తీసుకున్నా వైఎస్ఆర్సీపీ అట్నే సతికిలబడింది అనే మాట నుంచి వాళ్ళు ఇద్దరు కూడా అదే మాట మీద ఉన్నారు, ఏకాభిప్రాయం మీద ఉన్నారు. సార్, ఇప్పుడు మేము చతికిలబడ్డామా లేదంటే 40% నుంచి పెరిగామా లేదా అనేది రేపు పొద్దున ఏదైనా ఎన్నికలు జరిగినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మా దగ్గర నుంచి కార్పొరేటర్లో, కౌన్సిలర్లో వీళ్ళందరినీ అడ్డదారిలో తీసుకోకుండా డైరెక్ట్ గా ఏదైనా ఎలక్షన్ పెట్టి తీసుకుంటే మీరు అన్నట్టుగా ఏమైంది ఏంటనేది అప్పుడు చూద్దాం. అప్పుడు జరిగేటటువంటి ఎలక్షన్ విధానాన్ని బట్టి మాట్లాడదాం. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఎవరైనా 164 మంది కదా సార్ వాళ్ళు ఉంది, 164 మెంబర్స్. మరి మెజారిటీ వాళ్ళే కదా, మేము ప్రతిపక్ష పార్టీ కూడా లేము వాళ్ళ దృష్టిలో. సో ఆ 164 మంది మీద దాంట్లో అనేక మంది మీద వ్యతిరేకత ఉందని
సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మన బండారు సత్యనారాయణమూర్తి గారు ఆయన ఏం చెప్పాడు, నేను అసలు ఏడాది కాలంలో ఏం చేయలేదు నియోజకవర్గంలో, నన్ను వెళ్తే నేను తిరగలేకపోతున్నాను నియోజకవర్గంలో అని చెప్పి అది విజువల్స్ కనపడుతుంది కదా. బండారు సత్యనారాయణమూర్తి గారు మినీ మహానాడు కార్యక్రమంలో చెప్పాడు. సో అట్లానే మంత్రి భరత్ దగ్గరికి, ఎవరు మన కర్నూలు మంత్రి టీజీ భరత్ దగ్గరికి వెళ్తే ఆయన ఆధార్ కార్డు చూసి పనిచేస్తున్నాడు, తెలుగుదేశం వాళ్ళు పక్క నియోజకవర్గం కేఈ ప్రభాకర్ గారు చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎమ్మెల్యేలే ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పి వాళ్ళ పత్రికలోనే వస్తున్నాయి. 17 మంది ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాలో ఉన్నారని ఈనాడులో బ్యాన్ రైటం వచ్చింది. రెచ్చిపోతున్న రేషన్ మాఫియాని ఈనాడులో బ్యాన్ రైటం. 90% ప్రజాప్రతినిధులు దాంట్లో ఉన్నారని రాశారు. సో మీరు అన్నట్టుగా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, బెల్ట్ షాపులు, విచ్చలవిడి ఎక్కడైతే అక్కడ మీకు ఆ కిరాణా షాపులు, కూల్ డ్రింక్ షాపుల మధ్య జరుగుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ. సో ఈ 24 hours తిరుపతిలో అయితే లైవ్ చూపించారు కదా మొన్న బొమ్మన అభినయ్ రెడ్డి గారు వెళ్ళి వైన్ షాపులు. మరి ఇట్లాంటి ఉన్నప్పుడు వ్యతిరేకత లేకుండా ఎట్లా ఉంటది? 2 వీళ్ళు ఇస్తారని ఏమైనా ఇచ్చారంటే అది లేదు. ఈ నెల ఇస్తాం, వచ్చే నెల ఇస్తాం అని చెప్పి ప్రొలాంగ్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక ఏడాది అసలు ఏం రాలా, రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, ₹1 రైతుకి ఏడాది అన్నటువంటి పరిస్థితి లేదు. సరే అవన్నీ పక్కన పెట్టండి, కానీ మీ గురించిన ప్రస్తావన కనీసం కూడా లేకపోవటం ఏంది నాకు అర్థం. అంటే మీ భవిష్యత్తులో కూడా వైసీపీ వస్తుందన్న ఆశ ఎక్కడ కనపట్టలేదేమో, వాళ్ళు అందుకని మెన్షన్ చేయాలి వాళ్ళు ఎక్కడ లేదు. అంటే వాళ్ళు ఎప్పుడైనా ఎట్లా చేస్తారంటే ప్రభుత్వం మీద దాని మీద సర్వే చేస్తారు, ప్రతిపక్షం మీద సర్వే చేయరు సార్. ఎందుకంటే ప్రభుత్వం ఎట్లా ఉంది, పాలన ఎలా ఉంది ఏడాది కాలం అనే దాని మీద సర్వే చేస్తారు. మేము ప్రభుత్వంలోనే అలా చేస్తారు, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ మీద చేస్తారు. రెండోది వాళ్ళకి అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థలు కదా. సో మొన్నటిదాకా వాళ్ళు క్లీన్ స్వీప్ చేస్తారని ఇచ్చినటువంటి కేకే కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా ప్రవీణ్ గారు కావచ్చు, ఆయన ఎస్పెషల్ ఆయన ఐ థింక్ శ్రీకాకుళం అనుకోండి, ఆయన ప్రాపర్ ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన 34 నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలు ఇప్పటికే ఎత్తుకుపోయినాయి అని చెప్పాడు. సో మరి దాని పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది సర్వేలు కాదు సార్. జనాలు ఈ రోజు వీళ్ళ మీద మోర్ ఎక్స్పెక్టేషన్స్ అధికారం ఇచ్చారు. ఎందుకంటే నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 20, నీకు 36, నీకు 36, అసలు నోటికి ఏదొస్తే అది. రైట్. ఫైనల్ గా లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారు. మీరు మీ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, కేకే గారు చెప్పింది అంటే మళ్ళీ గబాలన ఎంబడే మీరు ప్రశ్నించే పార్టీ కదా, మీకు ఎక్కడి నుంచి సమాచారం ఎంబడే లేస్తారు మీరు. వాళ్ళు ఆయన చెప్పిందే చెప్తున్నారు, నా సొంతం కాదు. సో మరి ఆ 4 ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడించడం ఏమన్నా జరుగుతుందా సార్? ఆల్రెడీ మనం అంటే ప్రశ్నించడం జనరల్గా మీరు జనాల్ని ప్రశ్నిస్తారు, మీ వాళ్ళని కూడా ప్రశ్నిస్తారా? ఆల్రెడీ మీరు లక్ష్మీకాంత్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఒక నిమిషం ఆగండి సార్, మన ఇద్దరం ఫైటింగ్ చేసుకుందాం. మీరే మాట్లాడండి. ఒక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అవినీతి జరుగుతుందని చెప్పి సాక్షాత్ అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నారు. దాని మీద కూడా స్పందించాలి కదా. సరే ఇది ముందర ఈ 4 సంగతి ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు ఆయన పేర్లు ఎలాగో 2 రోజులు చెప్పేస్తాడు, 12వ తారీఖు చెప్తాడు. గతంలో కూడా మనం ఏం మాట్లాడుకున్నామండి, చంద్రబాబు నాయుడు గారు సర్వే చేయించుకున్న దాని ప్రకారంగా 71 మంది పేర్లు వస్తున్నాయండి, దాంట్లో జనసేన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి అన్న. దాని ప్రకారం కూడా ఇప్పుడు వచ్చిన సర్వేల ప్రకారంగా దాంట్లో 4 ఉన్నారని చెప్పేసి అన్న. దీంట్లో ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా మీరే అన్నారు, ఆల్రెడీ కొన్ని పేర్లు బయట తీసుకోవడం మీరే మాట్లాడారు. నేనేం పేర్లు చెప్పలేండి, ఆయన చెప్పింది. ఆయన చెప్పింది పేర్లు అంటే పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఇట్లాగా వార్నింగ్ ఇచ్చారు కదా, ఓపెన్ లెటర్ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్. అదే అండి, లైన్ దాటమాకండి అన్నారు. ఇప్పుడు దాని కింద కామెంట్లు చూసారా, ఎవరి లైన్ ఎవరు దాటకూడదని అది అడుగుతున్నారు. అదే సార్, టీడీపీ లైన్ మీరు దాటొద్దనా, లేకపోతే మీ లైన్ మీ నాయకులు దాటొద్దనా? ఆ క్లారిటీ ఇచ్చుంటే బాగుంటుంది, జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు. పార్టీలో మా విధి విధానాలు తగ్గట్టుగా లైన్ దాటద్దు అన్నట్టుగా మాట్లాడారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 4 ఎమ్మెల్యేలు అని చెప్పేసి అన్నారు చూసారా, వీళ్ళలో ఏంటంటే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారండి. ఇప్పుడు ఏంటంటే సంవత్సరం అయింది పాలన వచ్చి, ఇంకా ప్రజలతో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు నిత్యం ఒకటే మాట అంటారు, నీ అంతలాగా పాలన కాదు. నిత్యం ఏంటంటే ప్రజల్లో మమేకం అయిపోయి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఏంటంటే సమీక్షలు నిర్వహించి పథకాలు చేరుతున్నాయా లేదా, ఒకవేళ ఆ పథకాలు చేరిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అక్కడ లంచాలు ఏమన్నా అడుగుతున్నారు ఆ కింద అధికారులు, వాళ్ళకి SMS ద్వారా ఏమన్నా సర్వే అనేది ఒకటి చేసుకోండి, అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చేయండి అని చెప్పేసి అంటే ఇట్లాంటి చిన్న చిన్న లోటుపాట్ల వల్ల కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే పార్టీ అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలు అయితే ఇసుక మాఫియాలో ఇన్వాల్వ్ అవటం చిన్న చిన్న లోటుపాటు కింద, లిక్కర్ మాఫియాలో ఇన్వాల్వ్ అవటం చిన్న చిన్న లోటుపాటు కిందకి వస్తుందా? నేను అంటుంది 4 ఎమ్మెల్యేల విషయం అంటున్నానండి, మీరు అనేది ఇసుక మాఫియా గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వచ్చినాయి పేర్లు, వచ్చాయి. నేను ఒకటే చెప్తున్నా సార్, నేను అనేది ఒకటి నిత్యం ఏంటంటే పార్టీ అంతర్గతంగా తీసుకునే
క్రమశిక్షణ అనేది అయితే మేము తీసుకుంటాము, ఆ విషయంలో అయితే డోకా లేదు. ఆ విషయంలో ఎప్పటికప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, మా నాయకులు ఉపేక్షించేది అయితే లేదు. అది ఎవరు తప్పు చేసినారు ఇప్పుడు ఉన్న కూటమి పార్టీలన్నింటిలో కూడా ఇసుక మాఫియా అయినా మద్యం మాఫియా అయినా 60-30-10 అండి. ఆ. ఈ విధమైనటువంటిది ఆల్రెడీ షేర్లు నడుస్తున్నాయి. మీరు సత్యాజయ్ గారు కానీ ఎవరైనా గానీ సార్, కావాలంటే ఏం కృష్ణాంజనేయులు గారు మంచి నేను ఇంకోటి చెప్తాను. కాదు ఇంకో కృష్ణాంజనేయులు గారు, వైఎస్ఆర్ కృష్ణాంజనేయులు గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీ మాటకి ఇందాక నుంచి నేను అడ్డు రాలేదు, కానీ ఇప్పుడు ఒక మాట మాట్లాడదలుచుకున్నా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఈ కుంభకోణాల్లో